హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఇవాళ క్లాస్లో స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. మీకు ఆల్రెడీ స్టూడెంట్ మార్క్ లిస్ట్ చెప్పాను, కానీ అది ఎంఎస్ ఎక్సెల్లో చెప్పాను, ఎంఎస్ వర్డ్లో చెప్పలేను. స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ముందుగా మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకుందాం. ఎంఎస్ వర్డ్ మీకు ఈ విధంగా న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు స్టూడెంట్ మార్క్ లిస్ట్ కావాలంటే మీకు టేబుల్ ఫార్మాట్ కావాలి. టేబుల్ ఫార్మాట్ అంటే మీరు హోమ్ ట్యాబ్ పక్కకు ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది, ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ టేబుల్స్ అనే గ్రూప్ కనిపిస్తుంది, ఇందులో టేబుల్ అనే కమాండ్ ఉందిగా, నేను క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, రోస్ అండ్ కాలమ్స్. సో కింద ఇన్సర్ట్ టేబుల్ ఉందిగా, ఇక్కడ నుంచి నేను టేబుల్ అనేది తీసుకుంటా. సపోజ్ నాకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే నాకు సిక్స్ ఎంట్రీ చేసుకుంటా. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ సిక్స్ బై సిక్స్ ఎంటర్. ఈ విధంగా టేబుల్ ఫార్మాట్ అనేది నాకు రావడం జరిగింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం డాటా ఎంట్రీ చేసుకోవాలి. సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్. సోషల్ అంటే మనకి ఇంకా 2 సబ్జెక్ట్స్ కావాలి కాబట్టి ఇంకా 2 కాలమ్స్ ఏ విధంగా తీసుకోవాలంటే టేబుల్ లేఅవుట్ ట్యాబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ ఉంది, ఇందులో కమాండ్స్ ఉన్నాయి, 4 కమాండ్స్. ఇవి కమాండ్స్ దేనికోసం యూజ్ చేస్తారంటే ఇన్సర్ట్ ఎబో అంటే మీకు ఎబో కావాలా, లైక్ లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, బిలో కావాలా. ఎందుకంటే మనం ఇక్కడ సోషల్లో సెల్ యాక్టివేషన్ ఉంచుకున్నాం కదా, దీనికి రైట్ సైడ్ కావాలి కాబట్టి ఇన్సర్ట్ రైట్ చూసారా, కాలమ్ యాడ్ అయింది. ఇన్సర్ట్ రైట్ ఇప్పుడు 3 కాలమ్స్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ హిందీ, మ్యాథ్స్, టోటల్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీరియల్ నెంబర్స్ ఎంట్రీ చేసుకోవాలి. 1 2 3 4 5. వాళ్ళ యొక్క నేమ్స్ నరేష్, సురేష్, రమేష్, రాజు, శివ. ఈ విధంగా ఎంట్రీ చేసుకుని వాళ్ళ యొక్క మార్క్స్ కూడా ఎంట్రీ చేసుకోవాలి. 76 తెలుగు, 85 ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వారి యొక్క టోటల్ని ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఇక టోటల్ ఉంది కదా, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక టోటల్, ఇక ఈ సెల్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచుకోవాలి. టోటల్ మీరు ఇక్కడ టాప్లో టేబుల్ లేఅవుట్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, టేబుల్ లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడ డాటా గ్రూప్లో ఫార్ములా అనే కమాండ్ క్లిక్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్గా సమ్ ఉంటుంది, మనకు కావాల్సింది కూడా సమ్మే. మీరు ఒకవేళ యావరేజ్, మ్యాక్స్, మిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసుకుని మీకు ఇష్టమైన ఫార్ములాస్ అంటే మీకు ఏవైతే సూట్ అయ్యే ఫార్ములాస్ అవి తీసుకోవాలి. ఇక్కడ డిఫాల్ట్గా సమ్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ అంటే టోటల్కి లెఫ్ట్ సైడ్ డాటా ఉంది కాబట్టి లెఫ్ట్, టోటల్కి టాప్లో డాటా ఉంటే ఎబో, రైట్ సైడ్ ఉంటే రైట్, బిలో ఉంటే బిలో. ప్రజెంట్ లెఫ్ట్లో ఉందిగా, లెఫ్ట్లో యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఓకే. మీకు టోటల్ ఎంత వచ్చింది? 452 వచ్చింది. ఈ 452ని కాపీ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని Ctrl+C కాపీ చేసుకున్న తర్వాత మిగతా సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పేస్ట్, ఆ వాల్యూ మిగతా వాటిలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అప్లై అయ్యింది. సో మనకు రియల్ వాల్యూ కావాలి, అన్ని డిఫరెంట్ వాల్యూస్ కావాలి కాబట్టి సో ఈ విధంగా సెలెక్షన్లో ఉన్నప్పుడు మళ్ళీ అన్సెలెక్ట్ చేయొద్దు. సెలెక్షన్లో ఉన్నప్పుడే మీరు కీబోర్డ్లో F9 ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి చూసారా, ఇప్పుడు రియల్ వాల్యూస్ వచ్చాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, యాజ్ ఇట్ ఈస్ రియల్గా ఉంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి టోటల్. సపోజ్ మీరు దీనికి టేబుల్కి మీరు కలర్ ఫార్మాట్ కూడా ఇచ్చుకోవచ్చు. టేబుల్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టేబుల్ డిజైన్స్లో మీకు ఇష్టమైన కలర్ ఫార్మాట్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను ఈ విధంగా చూస్తారా, బ్యాక్గ్రౌండ్ ప్రివ్యూ చేంజ్ అవుతుంది, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. నేను ప్రజెంట్ ఈ కలర్ ఇచ్చాను చూసారా, మీకు కావాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు పైన.
ఈ విధంగా మార్చుకోవచ్చు. చూసారు, మీకు కావాలంటే హెడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ హెడ్డింగ్ ఇవ్వాలంటే ఇక్కడ ఇంగ్లీష్ ట్యాబ్ కర్సర్ ప్రెస్ చేయాలి, టేబుల్ లేఅవుట్, ఇన్సర్ట్ టేబుల్, దీన్ని మర్జ్ గ్రూప్ ఉందిగా, మర్జ్ సెల్స్ చేసుకోవాలి. అంటే మర్జ్ సెల్స్ అంటే సింగిల్ సెల్గా కన్వర్ట్ అవుతుంది. స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు సెంటర్కి తెచ్చుకోవచ్చు. ఇవి సెలక్షన్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన కీబోర్డ్లో కంట్రోల్ ఈ సెంటర్లోకి వస్తుంది. ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. మీ టేబుల్ ఫార్మాట్కి ఈ విధంగా కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.